హైదరాబాద్ శివారులోని బ్రాహ్మణపల్లి మర్డర్పై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేస్తున్నారు. బ్రాహ్మణపల్లి ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో డెడ్ బాడీని స్వాధీనం చేసుకున్న పోలీసులు మృతుని వివరాలు సేకరిస్తున్నారు. మృతుడి మెడలో ఉన్న గోల్డ్ చైన్ ఆధారంగా ఆచూకీని తెలుసుకునే ప్రయత్నం జరుగుతోంది. మృతుడి వయసు 40 సంవత్సరాలు ఉన్నట్టు తెలుస్తోంది. గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసి కాళ్లు చేతులు కట్టేసి మూటగట్టి రోడ్డు పక్కన పడేశారు. కుళ్లిపోయిన స్థితిలో ఉన్న శవాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్పాట్ను పరిశీలించిన పోలీసులు డెడ్ బాడీని ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. చనిపోయిన వ్యక్తి ఎవరన్న దానిపై ఆరా తీస్తున్నారు. డెడ్ బాడీపై ఉన్న గోల్డ్ చైన్, చేతికి ఉన్న కడియంను స్వాధీనం చేసుకున్నారు. ఓఆర్ఆర్ ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్ల దగ్గర ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు పోలీసులు. చనిపోయిన వ్యక్తిని కిడ్నాప్ చేసి హత్య చేశారా, ఎక్కడైనా హత్య చేసి ఔటర్ పక్కన పడేశారా, మరేదైనా జరిగిందా అన్న కోణంలో విచారణ జరుగుతోంది. ఓఆర్ఆర్పై హత్యకు గురైన యువకుడి కేసు దర్యాప్తును 4 టీంలను ఏర్పాటు చేశామంటున్నారు ఇబ్రహీంపట్నం ఏసీపీ కేఎస్రావు. అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నామంటూ ఉన్నారు ఆయన. ఆయనతో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. మంచిరేవల్లోని ఒక వాచ్మెన్ జంగయ్యను అర్జున్ అనే మేస్త్రి హతమార్చాడు. అసలు ఎందుకు హతమార్చాల్సి వచ్చింది? మనతో పాటు ప్రస్తుతం నార్సింగ్ ఏసీపీ లక్ష్మీనారాయణ గారు మాట్లాడదు. అసలు ఎందుకు హతమార్చాల్సి వచ్చింది సార్? అసలు విషయం ఏంటి అసలు? నిన్న రాత్రి అంటే నార్సింగ్ పిఎస్ పరిధిలో మంచిరేవుల గ్రామంలో ఒక కన్స్ట్రక్షన్ బిల్డింగ్ దగ్గర జంగయ్య అనే వ్యక్తి వాచ్మెన్ గా పనిచేస్తుండు. అదే బిల్డింగ్ లో అర్జున్ అనే వ్యక్తి కూడా మేస్త్రిగా పనిచేస్తుండు. ఈ అర్జున్ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతడు ఈ సలాక అంటే ఐరన్ రాడ్స్ తీసుకుపోయి అమ్ముకుంటున్న స్క్రాబులు అని చెప్పి ఇటు విషయాన్ని వాచ్మెన్ జంగయ్య అతని ఓనర్ కు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇది మనసులో పెట్టుకొని నిన్న సాయంత్రం పూట ఇద్దరు కలిసి కూర్చొని తాగిన తర్వాత పడుకున్న తర్వాత ఆయన పడుకున్న చూసి రాడుతో ఆయనపై తలపై దాడి చేయగా చనిపోవడం జరిగింది. ఇది ఏంటంటే ఆయన ఈ ఓనర్ కు అంటే యజమానికి ఇటు విషయం చెప్పినది మనసులో పెట్టుకొని అతనిపై దాడి చేయడం జరిగింది. ఇప్పుడు జంగయ్య అంటే ఎక్కడి నుంచి అతను వచ్చాడు? ఎన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నారు? ఓనర్ ఫిర్యాదు చేస్తాడా లేదంటే బాధిత కుటుంబం ఫిర్యాదు చేసిందా? యజమానే ఫిర్యాదు చేసిండు. గత 20 రోజుల క్రితమే వచ్చిండు ఇక్కడికి ఎవరు జంగయ్య వాచ్మెన్ గా పనిచేయడానికి. ఆ యజమాని అదేవిధంగా మృతుడు కూడా ఇద్దరు కూడా ఒకటే ఊరోళ్ళు, నల్గొండ జిల్లా దిండి మండలం వాళ్ళు. అంటే ఇప్పుడు అర్జున్ ఇతర రాష్ట్రానికి చెందిన వాడుగా తెలుసు. అతను బీహారా లేకుంటే ఇక్కడ వాడేనా? అసలు అతడు బీహార్ మేస్త్రి అని తెలుస్తుంది. అది విచారించి తెలుసు. అదే బిల్డింగ్ లో మేస్త్రిగా పనిచేస్తుండే. సో ఆ భవనానికి సంబంధించిన ఏవైతే ఐరన్ రాడ్స్ ఉన్నాయో అవంతా కూడా మేస్త్రి అర్జున్ బయట అమ్ముకుంటున్నాడు. ఈ విషయాన్ని యజమానికి చెప్పడంతో అది మనసులో పెట్టుకున్న అర్జున్ అనే మేస్త్రి ఎవరైతే ఉన్నారో జంగయ్యను కిరాతంగా రాళ్లతో దాడి చేసి హతమార్చాడు. ప్రస్తుతం అయితే అర్జున్ ని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. హత్య కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని నార్సింగ్ ఏసీపీ లక్ష్మీనారాయణ చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సంతోష్ తో కిరణ్ టీవీ, హైదరాబాద్.